అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గునుపూటి శ్రీనివాస్. ఇతనిది భీమవరం. కొద్ది రోజులుగా బెంగళూరులో వర్క్ చేశాడు. ఆ తర్వాత చెన్నైలో వర్క్ చేశాడు సెక్యూరిటీ జాబ్గా. సో తనకు కావాల్సిన సర్వైవల్ కోసం కొన్ని చోట్ల వర్క్ చేశాడు. ఇతని మానసిక పరిస్థితి బాగాలేదు 2013 నుంచి. అయితే ఇతన్ని కొన్ని హాస్పిటల్లో చూపించారు. చూపించిన తర్వాత ఓకే, తగ్గిపోయింది, పర్వాలేదులే, ఇబ్బంది ఏం లేదని చెప్పి కొన్ని రోజులు మెడికేషన్ కూడా తీసుకున్నాడు. కొన్ని నేచర్ క్యూర్ హాస్పిటల్స్ లాంటివి ఉంటాయి కదా, సో అలాంటి చోట కొన్ని మెడికేషన్స్ తీసుకున్న తర్వాత అంతా ఓకే అనుకున్న తర్వాత మాత్రమే మనోడు మళ్ళీ జాయిన్ అయ్యాడు బెంగళూరులో. అయితే సడన్గా ఏమైంది తెలీదు. సో జాబ్ మానేశాడు, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని, వాళ్ళ తమ్ముడిని, ఈ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, సో వీళ్ళిద్దరిని, వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు ఇద్దరిని కూడా చంపేశాడు కత్తితో. అతి దారుణంగా. అతను మాట్లాడిన మాటలు అంటే నిజంగా ఒళ్ళు జలజరిస్తాయి. అట్లా మాట్లాడనమాట. అంటే కత్తితో పొడుస్తుంటే పొట్టలో కత్తి దిగట్లేదు, అయినా సరే దింపేశాను నేను, లోపల దెయ్యం ఉంది, కడుపులో దెయ్యం ఉంది, ఎందుకు చంపావని అడిగితే లేదు, నేనేం అనుకుంటున్నానో కూడా వాళ్ళకి, మా తమ్ముడికి మా అమ్మకి ముందే తెలిసిపోతుంది, వాళ్ళు దెయ్యాలంటూ అతను మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి ఆ మాటలు విన్నాం. ఎంత కొట్టినా సరే ఆడు స్ట్రాంగ్ గా ఉంటాడు. పొట్ట ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడు, స్ట్రాంగ్ గా ఉంది. దెయ్యం సార్, పీక్కుతుంటుంది. ఆడు దెయ్యం సార్. ఆడే కలి అంటారు కదా, ఏదో దెయ్యం సార్ అది. తమ్ముడు నేను నిరూపిస్తాను సార్, నేను మనిషిని సార్. చంపేశారు ఇద్దరు? నేను చంపేశాను, బతుకుతారని భయం వేస్తుంది సార్. సరే సరే, దెయ్యాలు సార్ అయ్యి పీకుతుంటా సార్. నా మనసులో ఏమైనా చెప్పేస్తున్నాయి విషయాలని. రక్తం స్ట్రాంగ్ గా ఉంది, మనసు స్ట్రాంగ్ గా ఉంది. అసలు నన్ను ఎలా 18 సంవత్సరాలు పీకుతున్నాయి. 9 సంవత్సరాలు దొంగలోట్లు మారుతున్నారు. నా విషయాలు తెలిసిపోతున్నాయి, నన్ను బెదర కొడుతున్నాయి, నలుగురితో మాట్లాడినట్ల. నా పిచ్చి అని చెప్తున్నాయి. పిచ్చి అని 18 రోజులు తిండి కూడా పెట్టట్లేదు నాకు. నా కొంపలో ఏమి చూపొడిచావు? కత్తి చూపొడిచాను సార్. ఇద్దరిని పొడిచాను. ఒకసారి పోస్ట్ మార్టం చేయాలి సార్. అవి మనుషులు కాదు సార్. కడుపులో స్ట్రాంగ్ గా ఉంది, అది ఏంటో తెలియాలి నాకు. ఎంత ట్రై చేస్తే అట్లా అంత స్ట్రాంగ్ గా ఉంది. కాంటోడ్ ఇంట్లో ఏంటి సార్, ధైర్యాన్ని చంపేస్తే సార్. ఏం పేరు మీ అమ్మగారి పేరు? గునుపూటి మహాలక్ష్మి. మీ తమ్ముడి పేరు? గునుపూటి రవితేజ. మీ నాన్నగారు ఉన్నారా? మా నాన్న చంపేశాడు సార్ మా తమ్ముడు. గునుపూటి శ్రీరాములు. మనుషులుగా దెయ్యాలి సార్. సో విన్నారు కదా, చాలా జాగ్రత్తగా, మానసిక పరిస్థితి బాగాలేదంటూ కూడా అతను మాట్లాడుతున్న మాటలు కావచ్చు, చంపేశా అని చెప్పడం కావచ్చు, అండ్ పక్కా ప్లాన్డ్గా ఒక మానసిక పరిస్థితి బాగాలేని వ్యక్తి ఇంట్లో ఉండి ఒకరిని చంపాడంటే ఒక అర్థం ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మాట వస్తే కనుక్కుందాం, ఒకరిని చంపాడంటే ఒకరికి తెలియకుండా ఒకరిని చంపాం. కానీ ఒకే ఇంట్లో ఉండి ఇద్దరిని పక్కా ప్లాన్డ్గా చంపాడంటే నిజంగా అతని మానసిక పరిస్థితి బాగాలేదంటారా? మీరు వీడియో చూశారు కదా, మీకేమనిపిస్తుంది? మస్తుగా కామెంట్ చేయండి. సో అయితే హత్య చేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో వెంటనే పోలీసులకు ఫోన్ చేసి పోలీసుల ముందు నిజం చెప్పేశాడు. ఇలా వీళ్ళు దెయ్యాలు, నేను మంచోడిని, వాళ్ళు చచ్చిపోయి మళ్ళీ వస్తారని నాకు భయం వేస్తుంది, వాళ్ళ పొట్టలో కత్తి దింపుతున్నా కూడా నాకు కత్తి దిగట్లేదు, వాళ్ళు పక్కా దెయ్యాలే, నేను మాత్రం మంచోడిని, వాళ్ళను మళ్ళీ పుట్టి చంపేస్తారేమో, ఎందుకంటే వాళ్ళు దెయ్యాలు కదా, దెయ్యాలకు మరణం ఉండదు అని మనోడు శ్రీనివాస్ చెప్తున్న మాటలు నిజంగా ఆలోచింపజేస్తున్నాయి అందరినీ. నిజంగా అతనికి మానసిక పరిస్థితి బాగాలేదంటే వాళ్ళ చెల్లి ఎవరైతే ఉన్నారో, వీళ్ళిద్దరు మరణవార్త తెలుసుకున్న వాళ్ళ చెల్లి కూడా భీమవరం వచ్చిన తర్వాత ఆవిడ చెప్పేది ఏంటంటే, లేదు మా అన్నయ్యకి ఇట్లా కొంచెం హెల్త్, మెంటల్ కండిషన్ బాగాలేదు, ఈ మధ్య రీసెంట్గా కొంచెం హెల్త్ కూడా బాగుండట్లేదు, ఎందుకంటే ఆయన కొంచెం ఓవర్ వెయిట్ ఉంటాడు కదా, సో దానికోసం కొంచెం బాగాలేదు అని చెప్పి ఆవిడ చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎంత మెంటల్ కండిషన్ బాగాలేకపోయినా సరే ఇద్దరిని ఒకేసారి, అతని మైండ్ ఏమాత్రం పని చేయకుండా ఎంత జరిగిందా, ఎంత మెంటల్గా పిచ్చోడైనా సరే ఇంట్లో వాళ్ళని కొంచెం సాఫ్ట్ కార్నర్తో ఉంటాడు. బయట వాళ్ళతో గొడవ పడతారేమో మెంటల్ వాళ్ళు, కానీ ఇంట్లో వాళ్ళతో గొడవపడి వాళ్ళని పక్కా ప్లాన్డ్గా చంపేసే ప్రయత్నం అనేది నిజంగా నాకు తెలిసిన సినారియోస్లో ఎక్కడ కూడా జరగలేదు. సో మీరేమనుకుంటున్నారు కూడా నాకు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.